హాయ్ ఆల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మేము మా ఇంట్లో దోసకాయ నిలువ పచ్చడి పెట్టుకుంటున్నాము. సో మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వ్లాగ్ అనమాట. మా ఇంట్లో 2 దోసకాయలు ఉంటే వాటిని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని తడిపోయిన దాకా ఆరబెట్టేసుకున్నాం అనమాట ముక్కల్ని. దాంట్లోకి 1 కప్ ఆవాల పొడి అండ్ 1 కప్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఆవాల పొడి కారం సేమ్ మెజర్మెంట్ తీసుకున్నాను నేను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా నేను ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం మెంతం పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను అనమాట. దీంట్లోకి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ముక్కలకి కారము ఆవాల పొడి అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని టేస్ట్ చేసి చూశాను. సాల్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తే కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట. సో మంచిగా మిక్స్ చేసేసుకొని అలా ఒక రోజంతా నైట్ అలా వదిలేసి నెక్స్ట్ డే తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.